గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రవాణా సదుపాయాలు కీలకమని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఆర్టీసీ సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామం నుండి జమ్మికుంట వరకు వాయా వావిలాల మీదుగా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభంతో ఎంపేడు, వావిలాల పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం కానుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారాలు, సాధారణ ప్రజలకు జమ్మికుంటకు వెళ్లడం సౌకర్యవంతంగా మారనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల మెరుగుదల ముఖ్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట నుంచి వావిలాల ఎంపేడు బస్సు ఈ యొక్క రోడ్డు బాగాలేనందువల్ల బంద్ అయ్యి ఈరోజు మనం బస్సును పునఃప్రారంభించడం జరిగింది. దీనికి డిఎం గారు కూడా వచ్చారు. ఇక్కడ వావిలాల, నాగారం, అదేవిధంగా ఎంపేడు చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు కూడా వచ్చారు. ఈ బస్సు రోడ్డు సౌకర్యం బాగుంది, రవాణా కూడా బాగుంటుంది. డిఎం గారు కూడా చెప్తున్నాం. మరి పూర్తి కాలం మనం బస్సు నడిపే విధంగా దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నడిచేటువంటి బస్సు దాదాపు 3 సంవత్సరాల నుంచి బస్సు బంద్ అయ్యి ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నంతో ప్రభాకర్ గారితో మాట్లాడి, ఈడీతోని అదేవిధంగా ఆర్ఎంతో మాట్లాడి ఈరోజు బస్సు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ బస్సు ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి కాలం నడుస్తుంది, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. దీన్ని అందరూ కూడా సురక్షితంగా ప్రజలందరూ మరి ఇతర వాహనాల్లోకి వెళ్లకుండా మీకు బస్సులో ప్రయాణం చేసి మీ పనులు చూసుకొని ఇంటికి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆడబిడ్డలందరికీ కూడా ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సౌకర్యం కూడా సురక్షితంగా వాళ్ళ యొక్క పనులు చేసుకొని ఇటు కరీంనగర్ పోయినా, వరంగల్ పోయినా మీకు ఇంటికి వచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణము ప్రభుత్వం కల్పించింది ఆడబిడ్డలకు. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ప్రతి ఒక్క వ్యక్తి బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా మీరు పనులు చేసుకొని ఇంటికి వచ్చే విధంగా మీరు టార్గెట్ ఫుల్ఫిల్ ఎక్కువ ఇచ్చే విధంగా చూడాలి. దీనికి సంబంధించినటువంటి బోర్నపల్లి, అదేవిధంగా వెంకట్రావుపల్లి కూడా ఈ బస్సు కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. డిఎం గారు కూడా విజిట్ చేసి దీన్ని కూడా నడిచే విధంగా చూడాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రాంత ప్రజల తరపున ఆర్టీసీ మరి రవాణా శాఖ మంత్రి గారికి, ఆర్టీసీలో ఈడీ కానీ, నాగిరెడ్డి ఎండీకి కానీ, వారి ముఖ్యంగా డిఎంకు, ఆర్ఎంకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.